హలో అండి, వెల్కమ్ టు ఉమెన్స్ పేజ్ 2. ఈరోజు వీడియోలో నేను చికెన్ రెసిపీని చూపించబోతున్నాను. సింపుల్గా మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అది వచ్చేసి సింపుల్ చికెన్ ఫ్రై అన్నమాట. మనం రెసిపీని ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి లవంగాలని అలాగే ధనియాలని మీడియం ఫ్లేమ్ పైన బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్రని ఎండుమిరపకాయలని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైనే మనం ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పైన పెడితే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి, టేస్టీగా ఉండదు. అలాగే 4 యాలక్కాయలని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ కట్టేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్నాం కదా, చికెన్ మసాలాని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని చాప్ చేసుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అండ్ ఈ రెసిపీలో నేను పచ్చిమిర్చిని యాడ్ చేయట్లేదు. ఆల్రెడీ ఎండుమిరపకాయల్ని నేను ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసాను కాబట్టి పచ్చిమిర్చి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవి బాగా గోల్డెన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పైన ఫ్రై చేసుకున్నట్లు అయితే ముక్క బాగా మగ్గి చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనం ఈ రెసిపీని ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రసం చేసుకున్నప్పుడు ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా మనం యాడ్ చేయట్లేదు. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కచ్చాబిచ్చాగా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మనకి మార్కెట్లో రెడీమేడ్ పేస్ట్ దొరుకుతుంది. అది కాకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్లోకి చాలా బాగుంటుంది. చికెన్ అనే కాదు, ఏ నాన్ వెజ్ కర్రీ చేసుకున్నా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు శుభ్రంగా కడిగిన చికెన్ని వేసుకుందాం. ఇక్కడ నేను 1 kg చికెన్ని ఫ్రై చేస్తున్నాను. ఇలా ఆనియన్ గార్లిక్ పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకుంటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది, మంచి అరోమా వస్తుంది. ఇలా మూత పెట్టేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత మనం మూత తీసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వలన చికెన్లో ఉండే ఫ్యాట్ మొత్తం బయటికి వచ్చి అండ్ చికెన్ బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనం సాల్ట్ అలాగే పసుపు కారం మనం చికెన్కి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్ పైన మనం కుక్ చేసుకుంటే దాంట్లో చికెన్లో ఉండే ఫ్యాట్ మొత్తం కరిగి మనకి చికెన్ చాలా టేస్టీగా అవుతుంది. అండ్ ముక్కకి ఉప్పు కారం పసుపు కూడా బాగా పడుతుంది. నీసు వాసన అస్సలు రాదు. ఇలా కంటిన్యూస్గా మనం 5 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ మసాలా పౌడర్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, కలర్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా సింపుల్గా ఎక్కువ మసాలాలు లేకుండా ప్రిపేర్ చేసుకున్నాం. ఇది ఈస్టర్న్ వారి చికెన్ మసాలా. మీకు కావాలి అంటే లాస్ట్లో కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేయండి. అంతేనండి, ఇలా మనం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా ఉంది కదా. చికెన్ రాని వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో తెలియచేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.